మంచు ఫ్యామిలీలో వివాదం ప్రస్తుతం ప్రేక్షకులందరికీ తెలిసిపోయింది. ఒక చిన్న ఆస్తి వివాదంగా మొదలయ్యి ఇప్పుడు అన్నదమ్ములు తండ్రి కొడుకుల మధ్య గొడవ పడే స్టేజ్కి వెళ్లింది. ఈ తండ్రి వర్సెస్ కొడుకు అని జరుగుతున్న వివాదం గురించి విన్న ప్రేక్షకులు చాలా మంది మంచు మనోజ్ది ఎలాంటి తప్పు లేదంటూ తనకు సపోర్ట్గా మాట్లాడుతున్నారు. కానీ సొంత కుటుంబం అయిన భూమా అఖిలప్రియ మాత్రం అసలు ఈ విషయంపై స్పందించడానికి ఇష్టపడటం లేదు. తన చెల్లెలు భూమా మౌనిక వైవాహిక జీవితంలో ఇంత జరుగుతున్నా కూడా అఖిలప్రియ స్పందించకపోవటం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. మంచు మనోజ్కి చాలా ఏళ్ల క్రితమే ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో అరేంజ్డ్ మ్యారేజ్ జరిగింది. కానీ ఏమైందో తెలియదు. కానీ కొన్నాళ్లకే వారు విడిపోతున్నట్టుగా వార్తలు వచ్చాయి. మంచు మనోజ్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా కాకపోవడంతో తన విడాకుల విషయం నిజమా కాదా అనే విషయం కూడా చాలా కాలం వరకు బయటకు రాలేదు. మొత్తానికి తాను విడాకులు తీసుకుంటున్నట్టుగా బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. కొంతకాలం తర్వాత అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీలో పుట్టిన భూమా మౌనికతో ప్రేమలో పడ్డాడు మనోజ్. కానీ ఈ ప్రేమకు అటు మంచు ఫ్యామిలీ నుండి ఇటు భూమా ఫ్యామిలీ నుండి పెద్దగా సపోర్ట్ లభించలేదు. తమ ప్రేమకు సపోర్ట్ లేకపోవడంతో చాలా కాలం వరకు తమ పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు మనోజ్ మౌనిక. ఫైనల్ గా మంచు ఫ్యామిలీ నుండి మనోజ్ కి తన అక్క సపోర్ట్ లభించింది. తానే పెళ్లి పెద్దగా మారి మనోజ్ మౌనికలకు వివాహం జరిపించింది మంచులక్ష్మి. ఈ పెళ్లికి కూడా ఇరు కుటుంబాల నుండి ఎవ్వరూ రాలేదు. అప్పుడే వీరి పెళ్లి ఎవ్వరికీ ఇష్టం లేదనే విషయం అందరికీ క్లారిటీ వచ్చేసింది. కానీ మనోజ్ మౌనిక మాత్రం తాము హ్యాపీ కపుల్ గా ప్రపంచానికి కనిపించారు. ఇంతలోనే మంచు కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. ఇలాంటి గొడవల సమయంలో భూమా మౌనికకు అండగా నిలబడాల్సిన అక్క భూమా అఖిలప్రియ మాత్రం ఈ వివాదానికి దూరంగా ఉంటున్నారు. మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవల గురించి సోషల్ మీడియా, టీవీ చూసే ప్రతి ప్రేక్షకుడికి తెలిసిందే. అలాంటిది ఈ విషయం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వరకు చేరకుండా ఉంటుందా? అయినా కూడా ఆమె స్పందించకపోవటం ఏంటి అని అనుమానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి మాట్లాడటానికి ఎవరు ఫోన్ చేసినా ఆమె కనీసం ఆన్సర్ చేయటం లేదనే సమాచారం వినిపిస్తోంది. దీంతో మంచు ఇంటికి కోడలుగా వచ్చిన భూమా మౌనిక తన భర్త మనోజ్తో కలిసి కుటుంబంపై ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుందని ప్రేక్షకులు జాలి చూపిస్తున్నారు. కనీసం భూమా అఖిలప్రియ స్పందిస్తే ఈ జంటకు సాయంగా ఉంటుందని ఫీల్ అవుతున్నారు.